ఇది కేవలం 3 రోజుల ఛాలెంజ్ మాత్రమే. ఇక మీదట మీకు నాన్ స్టాప్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది. మీరు కత్తిరించిన హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. లైవ్లో చూడండి, గ్రోత్ అయిన బేబీ హెయిర్ అయితే చూపిస్తున్నాను. సో ఎంత బాగా గ్రోత్ అయిందో. 3 అంటే 3 రోజులు చాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు మన వీడియో అయితే చాలా రోజుల మట్టి రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అండి. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోవాలి. హెయిర్ అనేది అసలు పెరగట్లేదు. ముందే హెయిర్ బాగుండేది, ఇప్పుడు చాలా పల్చగా అయిపోతుంది. ఒత్తైన పొడవైన హెయిర్ కావాలి, అది కూడా ఖర్చు లేకుండా, ఎక్కువ కష్టపడకుండా. ఏదైనా సింపుల్ టెక్నిక్ చెప్పండి, లేదంటే బయట నుండి బై చేసేటట్లు ఏమైనా చెప్పండి అని అడుగుతున్నారు కదా. మీరు బయట నుండి కొనాల్సిన ఏమీ లేదు. జస్ట్ మెంతుల్ని ఉపయోగించి మాత్రమే మీ హెయిర్ని కష్టపడకుండా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. 2 వారాలు ట్రై చేసిన తర్వాత చెప్తున్న రెమెడీ. నేను మీకు లైవ్లో హెయిర్ అనేది ఎంత పెరిగిందో కూడా చూపిస్తాను. దానికంటే ముందుగా నేను ఒక విషయం చెప్తాను. మీరు 3 అంటే 3 రోజులు నైట్ నిద్రపోతాం అనే ముందు నేను చెప్పినట్టు చేయండి. మీకు 4వ రోజు అనేది హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇమ్మీడియట్గా మీ హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అయిపోతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు హ్యాపీగా నిద్ర కూడా పడుతుంది నైట్ టైం అనేది. ఇంక లేట్ వద్దు, ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రెమెడీని చూసేద్దాం. చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ప్రతి ఒక్కళ్ళు కష్టపడకుండా అందరి దగ్గర ఉండేదే ఈ చిన్న చిట్కా. అయితే ముందుగా మనకు కావాల్సింది మెంతులు. మెంతులు అనేవి కిచెన్లో మనకి ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి. మెంతుల వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మన పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో కూడా మెంతుల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అనమాట నీట్గా వాష్ చేసుకొని తుడిచి తర్వాత యాడ్ చేసుకున్నాను కరివేపాకుని అయితే. తర్వాత వచ్చేసి కోకోనట్ ఆయిల్. మీకు నచ్చిన ఆయిల్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 5 స్పూన్ల కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆల్మండ్ ఆయిల్ ఇష్టం ఉంటే ఆల్మండ్ ఆయిల్ కానీ, లేదనుకుంటే మస్టర్డ్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా పర్వాలేదు. మీ హెయిర్కి సరిపడినంత యాడ్ చేసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ ప్యాన్ అనేది పెట్టుకోవాలి. మనం 2 నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేదండి. కాకపోతే హెయిర్ అనేది గ్రోత్ అయ్యే ఒక మంచి మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసాం. సో దీనివల్ల హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. కరివేపాకు వల్ల హెయిర్ అనేది రూట్ నుండి స్ట్రాంగ్ అయ్యి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది బ్లాక్గా ఒత్తుగా పెరుగుతుంది. అస్సలు జుట్టు లేని ప్లేస్లో కూడా మనకి హెయిర్ అనేది విపరీతంగా వస్తుంది. మెంతుల వల్ల ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ థిక్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 2 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఆయిల్ని బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకోవడమే. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ 1 టైం యూస్ కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కనుక తగినంతనే తీసుకున్నాను. సో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి. జన్మలో మీకు హెయిర్ ఫాల్ సమస్య అయితే ఉండదన్నమాట. 2 వీక్స్ వాడిన తర్వాత బేబీ హెయిర్ అనేది ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సో 2 వీక్స్లోనే బెస్ట్ రిజల్ట్ చూస్తారు. ఫ్రంట్ బాగానే హెయిర్ అయితే ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. మీకు ఎక్కడైతే హెయిర్ లేదనుకుంటారో అక్కడ అప్లై చేయండి. విపరీతంగా హెయిర్ అనేది మీకు గ్రోత్ అవుతుంది. మీరు కూడా షాక్ అయిపోతారనమాట. ఇంత చిన్న రెమెడీ ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అని చెప్పేసి. ఈ ఆయిల్ని స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేయండి. ఇంకొక విషయం అండి, మీరు నైట్ టైం అప్లై చేసి మార్నింగ్ హెయిర్ వాష్ చేయొచ్చు. లేదనుకుంటే తల స్నానానికి ఒక 1 అవర్ ముందు అనేది అప్లై చేయండి. వారానికి 2 సార్లు ఖచ్చితంగా అప్లై చేసుకోగలిగితే మాత్రం ఇంకా మన హెయిర్కి తిరుగు ఉండదు. మన తల నుండి ఒక్క వెంట్రుక రాలదు. హెయిర్ అనేది దృఢంగా పొడవుగా ఉంటుంది. ఇప్పటి వరకు చాలా రెమెడీ చూసాం అనుకున్న వాళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ చిన్న రెమెడీని అయితే ట్రై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని ఓవర్ నైట్ కానీ 1 అవర్ కానీ ఉంచుకొని మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకునేది కూడా ఒక చిన్న టెక్నిక్ ఉందండి. ఇలా హెయిర్ వాష్ చేయండి, సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మెంతుల్ని యాడ్ చేసుకోవాలి, 2 స్పూన్స్ అనమాట. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఓవర్ నైట్ అనేది అలా వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి మెంతులు అయితే బాగా నానతాయి. మనకి వాటర్ అని కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ మెంతుల వాటర్ అనేది మనం యూజ్ చేయాలి. ఇక్కడ స్ట్రెయిన్ చేసుకొని మెంతులను పక్కన పెట్టేసుకోండి. ఈ మెంతులు కావాలనుకుంటే మీరు హెయిర్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మిక్సీ పట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు హెయిర్ ప్యాక్లా.
సో ఇప్పుడు ఈ మెంతుల వాటర్లో మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదు, మీ హెయిర్కి తగినంత. ఇక్కడ నేను 1 స్పూన్ షాంపూని యాడ్ చేసి మిక్స్ చేశాను. సో ఈ షాంపూతో ఇప్పుడు మనం హెయిర్ వాష్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి ఈ టెక్నిక్ అయితే. నేను చెప్పినట్టు ఆయిల్ యూస్ చేసి మీకు నచ్చినప్పుడు హెయిర్ వాష్ చేయాలనుకుంటారు కదా, నెక్స్ట్ డే కానీ 1 అవర్ తర్వాత కానీ లేదనుకుంటే 3-4 డేస్ తర్వాత కానీ మీరు హెయిర్ వాష్ చేస్తారు కదా ఆయిల్ అప్లై చేసిన తర్వాత, అప్పుడు షాంపూని నేను చెప్పినట్లు యూస్ చేయండి. మీ తల నుండి ఒక్క వెంట్రుక అనేది రాలదు. మీ హెయిర్ అనేది ఒక్క వారంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. 3 రోజుల్లోనే మీకు హెయిర్ గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మీకు నమ్మకం లేకపోతే 1 వాష్ ఛాలెంజ్ అనేది చేయండి. ఒక్కసారి మీరు అప్లై చేసి హెయిర్ వాష్ చేయండి, మీకే ఫస్ట్ టైంకి రిజల్ట్ తెలుస్తుంది. తలస్నానం చేసేటప్పుడు మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా ఊడదు. ఇది 100కి 1000% అయితే వర్క్ అవుతుందన్నమాట. ఖర్చు పెట్టకుండా కష్టం లేకుండా హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇక మీరు వద్దన్న హెయిర్ గ్రోత్ అనేది ఆగదు. ఏమాత్రం లేట్ చేయొద్దు, ఒక్క నిమిషం కూడా. ఇప్పుడే ట్రై చేయండి హెయిర్ కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు. ఎవరైతే హెయిర్ లవర్స్ ఉంటారో మీరు తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అస్సలు మాకు హెయిర్ పెరగదు అని చాలామంది నిరాశ పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది సజెస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఇది ఎంత ఫాస్ట్గా హెయిర్ పెంచుతుందంటే 3 రోజులు ఉపయోగించండి. యూస్ చేసిన తర్వాత మీకే 4 రోజులకు తెలుస్తుంది హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం చూస్తారు. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. వారంలో 2 సార్లు తప్పనిసరిగా ఈ ఆయిల్ని అప్లై చేసుకొని నేను చెప్పినట్టు షాంపూ కూడా చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ షాంపూ అనేది మీ ఇష్టం అండి. మీకు నచ్చిన షాంపూ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో మనం చెప్పిన విధంగా షాంపూ చేస్తే ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది అసలు ఉండదు. నేను చెప్పినట్టే ఆయిల్ వాడండి, నేను చెప్పినట్టే షాంపూ చేసుకోండి హెయిర్కి. ఇలా చేస్తే 2 వారాల్లో ఒత్తైన పొడవైన నల్లటి హెయిర్ అయితే మీ సొంతం అవుతుంది. మీకు జన్మలో హెయిర్ ఫాల్ సమస్య అయితే ఉండదు. 100కి 100% అనేది నేను రాసిస్తా. ఇప్పటి వరకు చాలా రెమెడీస్ చెప్పారు కదా అని అంటే కొన్ని రెమెడీస్ అనేవి కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ కాకపోవచ్చు. బట్ ఇది మాత్రం నేను 2 వీక్స్ అనేది కంటిన్యూగా ట్రై చేసి జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేసిన రెమెడీ అండి. 100కి 100% ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. మన ఒంట్లో ఉన్న హీట్ అనేది మన హెయిర్లో కూడా ఉంటుందన్నమాట. అంటే మనం స్కాల్ప్ మీద ఎలా టచ్ చేసుకున్నప్పుడు వేడిగా అనిపిస్తుంది. ఆ వేడిని కూడా ఈ ఆయిల్ తగ్గించి మన స్కాల్ప్ని కూల్గా చేస్తుంది. నైట్ టైం కూడా ప్రశాంతంగా నిద్రపడుతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెమెడీని ఇప్పుడే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.